తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఈరోజు ఇన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారండి. మనకి నిన్న లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. సో ఈరోజు ఈ లిస్ట్లో ఉన్న ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. సో తప్పకుండా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారో ఖచ్చితంగా ఈ వీడియోలో మీకైతే పూర్తి స్థాయి సమాచారం అనేది మీకైతే అందిస్తాను. అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో సో ఆ జిల్లాలలో కాకుండా ఇంకా మిగతా జిల్లాలలో కూడా మనకి ఏదైతే కొన్ని జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. కాబట్టి మొత్తం ఈరోజు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేయబోతున్నారు, అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే, అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో ఉండాలంటే మనకి కట్ అయిన ఏదైతే డిసెంబర్ నెల, నవంబర్ నెలలో పెన్షన్లు అనేది కట్ అయినాయో అలా కట్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు అనేది మీ ఖాతాలోకి నేరుగా నెల పెన్షన్లు ఇట్లా కట్ కాకుండా ఉండకుండా నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే చెప్తాను. అదేవిధంగా మనకి ఏదైతే ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కింద చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ 2025లోనైనా కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు అడుగుతూ, అలాగే మనకైతే ప్రభుత్వం వైపు చిన్నచూపు చూస్తూ, అంటే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు దీని మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇప్పుడైనా ఈ 2025 అయినా కొత్త పెన్షన్లు ఇవ్వడని చాలా ఆందోళనలతో ఉన్నారు. కాబట్టి సో మీకోసం కీలకమైన అప్డేట్స్ తీసుకొని మనకి ఈరోజు మొత్తంగా మనం చూసుకుంటే ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. కాబట్టి సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి తెలియని వారందరూ కూడా ఆ అప్డేట్ అనేది ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ విడుదల చేయడం అయితే జరిగింది. మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే డిసెంబర్ నెల, నవంబర్ నెల పెన్షన్లు కట్ అయినవి ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా ఈ నెలలో జమ చేస్తారంట. మనకి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, గద్వాల్, మనకైతే జోగులాంబ, గద్వాల్, అలాగే మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో మనకి ఇటువంటి జిల్లాలలో భద్రాద్రి, కొత్తగూడెం డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలలో మనకి ఈరోజు పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారంట. సో ఇటువంటి జిల్లాలు కాకుండా ఇంకా వేరే జిల్లాలలో కూడా మనకి రానున్న 48 గంటలలో ఆ జిల్లాలో కూడా పెన్షన్లు కూడా జమ చేస్తారని అయితే అప్డేట్ అయితే ఉంది. కానీ ఈరోజు మాత్రం ఇప్పుడు చెప్పిన జిల్లాలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కూడా మనకి పెన్షన్లు పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమ చేస్తున్నట్టుగా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేసినట్టుగా ఇప్పుడైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకి ఈ పెన్షన్ డబ్బులు తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా మొత్తం అన్ని జిల్లాలలో జమ కావాలంటే ఏం చేయాలి, అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి సో ఖచ్చితంగా చెప్పాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.